ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఖమేనీ మృతితో ఇరాన్ భీకర ప్రతీకార దాడులు చేస్తోంది. చమురు రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధిని మూసివేసిన టెహ్రాన్ ఆయిల్ ట్యాంకర్ లక్ష్యంగా దాడి చేసింది. దాడి సమయంలో ట్యాంకర్లో 20 మంది ఉండగా అందులో 15 మంది భారతీయులు ఉన్నారు. ఒమన్లోని ఖసాబ్ పోర్టు వద్ద ఇరాన్ దాడి చేసింది. పంతొమ్మిది 1980 నుంచి 1988 వరకు జరిగిన ఇరాన్ ఇరాక్ యుద్ధం ప్రభావం కూడా ఈ జలసంధిపై పడింది. ఇరు దేశాలు పరస్పర ఎగుమతులను దెబ్బతీసేందుకు దాడులకు పాల్పడ్డాయి. దీనిని ట్యాంకర్ వార్ అని కూడా పిలిచేవారు. దాదాపు 450కు పైగా నౌకలపై ఇరు దేశాలు దాడులకు పాల్పడ్డాయి. అరేబియా సముద్రంలో ముసాండమ్ ద్వీపకల్పం ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్ముజ్. దీనిలో చోట అత్యంత ఇరుకైన 33 కిలోమీటర్లు దారి మాత్రమే ఉంటుంది. ఇరు దేశాలు ఇందులో అత్యధిక భాగం తమదే అని ప్రకటించుకున్నాయి. ఈ మార్గంలో క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు సరఫరా అవుతుంది. ప్రపంచం వినియోగించే దానిలో 5వ వంతుకు ఇది సమానం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.